వెల్కమ్ టు సరోజిని గుంటూరు. ఈరోజు మన వీడియోలో క్యారెట్ రైస్ని టేస్టీగా ఈజీగా పొడిపొల్లాడుతూ 10 మినిట్స్లో ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. నేనైతే ఇప్పుడు క్యారెట్ రైస్ని ఇలా చేసి దీని కాంబినేషన్గా పెరుగు చట్నీని చేశాను. ఇలా చేస్తే ఈ రెండాట్ల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మటన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. మరి చేయడం కూడా చాలా ఈజీ, 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక క్యారెట్ని, 2 ఉల్లిపాయలని, 4-5 పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. పచ్చిమిర్చి అనేది కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పుదీనా, ఒక పెద్ద సైజు టమాటాని ఇలాగా సన్నగా తురుముకుని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తయారు చేసే విధానాన్ని కూడా చూసేద్దాము. ముందుగా ఒక ఎడల్పాటి గిన్నెని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ఇది వీటెక్కుతున్నప్పుడు 2 బిర్యానీ ఆకులు, చిన్న మరాఠీ మొగ్గ, 1 స్పూన్ సాజీరా, 2 ఇలాచీలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి దూరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి దూరగా వేయించుకోవాలి. అలాగే మనము పుదీనా, కొత్తిమీర, కరివేపాకును కూడా వేసి ఇలాగా దూరగా వేయించుకుందాము. మరి ఎక్కువ ఎగవలసిన అవసరం లేదండి. ఇవన్నీ కూడా కొద్దిగా వేగితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసి మనము ఒక్కసారి ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకుండా వేయించుకోవాలి. ఇది కూడా తొందరగానే వేగిపోతుంది తురుముకున్నాం కాబట్టి క్యారెట్. అలాగే 1 స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసి వీటితో పాటు ఇలాగ వేయించుకోవాలి. కాస్త అల్లం పేస్ట్ అనేది దూరగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాని, బాగా మగ్గిన టమాటాని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కూడా కాస్త వేయించుకోవాలి. ఇది కాస్త వేగుతున్నప్పుడే మనము మీకు ఎన్ని బియ్యం కావాలో అన్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేను రైస్ వచ్చేసి 3 కప్పులు బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీ దగ్గర సన్న బియ్యం ఉంటే కూడా అవి కూడా తీసుకోవచ్చు. ఇలా నేనైతే ఇప్పుడు 3 కప్పులు బాస్మతిని తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇవి ఇప్పుడు మరి ఇలాగ అయితే వేయించుకుంటున్నాను. ఇలా టమాటా కాస్త మగ్గిన తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని వేసేసుకుందాము. ఇంకా ఈ బాస్మతి రైస్ వచ్చేసి నానబెట్టవలసిన అవసరం లేదండి. ఇవి మనం అన్ని వేయించుకుంటున్నప్పుడే వీటిని కడిగి ఇలా తీసుకోవచ్చు. మనము బాస్మతి రైస్ని నానబెట్టవలసిన అవసరం లేదండి. వెంటనే ఇవి వేయించుకుంటున్నప్పుడే వెంటనే రైస్ని కడిగేసి ఇందులో వేసేసుకోవాలి వాటర్ లేకుండా. ఇలా వేసుకుని వీటితో పాటు దూరగా వేయించుకొని మనం ఇలా దూరగా వేయించుకుంటున్నప్పుడే ఈ రైస్ని వేయించుకుంటున్నప్పుడే పక్క స్టవ్ పైన ఇక్కడ మనం వచ్చేసి 3 కప్పులు రైస్ని తీసుకున్నాం కాబట్టి 6 కప్పులు వాటర్ని వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఈ వాటర్ని తీసుకుని ఇప్పుడు ఈ వేయించుకున్న రైస్లోకి వేసేసుకోవాలి. ఈ బియ్యంలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోవాలి. సాల్ట్ సరిపోయింది అనుకోండి, ఒకవేళ సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. ఇప్పుడు అంతా ఇలా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ మనము స్టవ్ పైన ఈ రైస్ని ఉడకనిద్దాము. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది ఇలా రెడీ అయిందండి. ఇక్కడ వచ్చేసి నాకు కరెంట్ పోయింది. ఇంకా మళ్ళీ తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా అయిన ఈ రైస్ని మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి అలా చూడండి. ఇక్కడ కరెంట్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకుని మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఇంకా దీన్ని అయితే ఇలా ఉంచుదాము. 2 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయిందండి రైస్ అనేది పర్ఫెక్ట్గా, క్యారెట్ రైస్ అనేది. దీన్ని ఇప్పుడు మనము పక్కకు దింపేసుకుందాము. చూడండి, పక్కకు దింపేసుకుంటే వేడి వేడి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి నేను పెరుగు చట్నీ అయితే చేసానండి. ఇంకా దీంట్లోకి పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ఉట్నే కూడా తినేయచ్చండి. పెరుగు చట్నీ ఇష్టం లేని వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, లేదా మనకి ఎగ్ కర్రీలో కానీ చాలా బాగుంటుంది. లేదంటే ఉట్నే కూడా తినేయచ్చు, లేదా పప్పుచారులో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.